చాలా మంది అలా బాధ్యత నెరవేర్చట్లా. నింపబడ్డ ప్రతి ఒక్కరూ ఇతరులకు దేవుని వాక్యాన్ని నింపాలి అనే బాధ్యతను విస్మరించారు. అడపాదడపా నేను ఇక్కడుండి చల్లినటువంటి ఆ విషయాలే మనుషుల హృదయాల్లో అంత కార్యం చేస్తే, దేవుని సంగతులు తెలుసుకొని ఆత్మలో బలపడిన నీవు ఇతరులకు దేవుని సంగతులు పంచుకోవటం అనే దాన్ని నువ్వు కానీ చేయగలిగితే చాలామంది అలా నింపబడతారు కదా. చాలా జీవితాలు నీ వలె ప్రభావితం అవుతాయి కదా. ఎంతమందికి అర్థమైంది ప్రియులారా? చెప్పండి. ఇప్పుడు దేవుడి పరిచర్యలో నా ఒక్కడిదే పాత్రనా, మీ వంతు పాత్ర కూడా ఉండాలా? మరి అది నిర్లక్ష్యం అవుతుందా లేదా? థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అది నిర్లక్ష్యం అవుతుంది. మీరేమి ప్రార్థన చేస్తారంటే, నన్ను సువార్తకు వాడుకోయ్యా, నన్ను తీసుకెళ్ళు ప్రభువా, నాకు అవకాశాలు ఈ ప్రభువా, నా ఇంటోళ్ళు నన్ను పోనీయట్లేదు తండ్రి బయటికి, లేకపోతే నన్ను వదిలితే రాకెట్ లాగా దూసుకుపోతాను ప్రభువా అని దేవుని ముందు పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తా. దేవుడే నవ్వుతూ ఉంటాడు. ఇంటి ముందున్న లాజరుకి అంత రొట్టె మొక్క పెట్టనోడు, దేవుడా నన్ను బయటికి వదిలితే అసలు చాలా మందికి పెట్టేవాడిని అంటే ఎట్లుంటుందండి? చాలా మందికి రొట్టెలు పంచేవాడిని అంటే ఎట్లుంటుందండి? అరే, నువ్వు బయటికి వెళ్ళి రొట్టెలు పంచడం సంగతి అట్టుంచి నీ ఇంటి వాకిటి దగ్గర ఉన్నోడికి అంత రొట్టె మొక్క పెట్టేవరా ఏనాడమ్మా అని అడగడా? ఈరోజు అదే విధంగా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఎన్నో సంగతులు తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ఎందుకు దేవుడు? లోకములో మనం గతంలో ఫాలో అయిన వాటికి యేసు ప్రభుకున్న తేడా ఏంటి? యేసు ప్రభు బోధించింది ఏంటి? మారు మనసు అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? ప్రార్థనా జీవితం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? అది ప్రకటించాల్సిన అవసరం ఏంటి? సామాజిక పరిస్థితులు ఏంటి? మన బాధ్యత ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి? ఆత్మ కృపావరాలు అంటే ఏంటి? ఆత్మ ఫలం అంటే ఏంటి? రాకడ సంగతి, రాకడను గూర్చిన సందేశం ఏంటి? దైవత్రిత్వం అంటే ఏంటి? తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? దేవుని పని మనం ఏ విధంగా చేయగలం? దేవుని పని మనం ఎందుకు చేయాలి? అసలు దేవుడు భూమి మీదకి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు? మన జన్మ వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? ఇలా ప్రార్థనను గురించి, విశ్వాసాన్ని గురించి, వాక్య ధ్యానాన్ని గురించి, ఆత్మీయ జీవితంలో భద్రతను గురించి, పరిశుద్ధ జీవితాన్ని గురించి, క్రీస్తు కొరకు బ్రతకడాన్ని గురించి, సేవా నియమాన్ని గురించి, ఏమంటే దేవుని కొరకు దైవజనురాండ్రు మిషనరీలు చేసిన త్యాగాలను గురించి, అలాగే బైబిల్లో భక్తుల గురించి, క్రీస్తు గురించి నీ అవగాహన నువ్వు మొత్తం చెప్పమని నేను చెప్పట్లా. నువ్వు నింపబడిన పరిధిలో నీకున్న అవగాహన పరిధిలో ఇతరులకు నువ్వు అవగాహన కల్పించాలి కదా అంటున్నా నేను. ఈరోజు ఈ ఒక్క సంఘమే కాదు, సార్వత్రిక సంఘము అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘములో ప్రతి చర్చిలో ఇలాంటి కండిషనే ఉంది, ఇలాంటి పరిస్థితే ఉంది. చాలామంది గ్యాదర్ అవుతున్నారు, కానీ ఇతరులతో వాళ్ళు పట్టించుకోవట్లే, ఇతరులను గురించి వాళ్ళు ఆలోచించట్లా. చాలామంది కొన్ని సంఘాల్లో గ్యాదర్ అవుతున్నారు, కొన్ని సంఘాల్లో కొద్దిమందే గ్యాదర్ అవుతున్నారు. ఆ కొద్ది మంది తమ బాధ్యతను నెరవేరిస్తే ఎక్కువ మంది ఆత్మలు రక్షింపబడటానికి ఎక్కువ అవకాశం ఉంది. చూడండి, గడిచిన సంవత్సరంలో కొంతమంది కష్టపడ్డారు దేవుని కోసం, వేలాది ఆత్మలు రక్షించబడ్డాయి. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, లోకము నుండి మనల్ని విమోచించిన వాడు నమ్మదగిన దేవుడు, మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితికి ఆయన చాలిన దేవుడు. అవి ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి శ్రమలైనా, మరణకరమైన వేదనైనా వాటన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి సమర్థుడు. విడిపించకపోతే తీసుకుంటాడు ఆయన. స్తోత్రం. విడిపించిన స్తోత్రం, తీసుకున్న స్తోత్రం, ఉంచిన స్తోత్రం, ఎత్తేసిన స్తోత్రం. కానీ దేవుడు మనకిచ్చినటువంటి పరిధిలో మనం దేవుని కోసం ఫలించామా లేదా? మనల్ని భూమి మీదకి పంపినందుకు సృష్టికర్త సంతోషించే పొజిషన్లో మనం ఉన్నామా లేదా అన్నది మనకి ఆలోచన రావాలి.
మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా? కొంచెం ఆలోచించండి దయచేసి మంచి మనసుతో. నువ్వు విశ్వాస జీవితాన్ని ప్రారంభించావు. కొంతమంది అన్యులు అంటారు, మరి మీ దేవుడు